This video is brought to you by AKSIAS. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి సెకండ్ టాపిక్ మన ఇష్యూస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ సాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అమెండ్మెంట్ బిల్ 2021. మన భారతదేశ పార్లమెంట్లో ఇప్పుడు మన భారతదేశ పార్లమెంట్ వింటర్ సమావేశాలు వింటర్ సెషన్ జరుగుతున్నాయి, మీకు ఐడియా ఉండాలి. ఈ వింటర్ సెషన్లో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ బిల్ ఏంటంటే హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్ 2021. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలకు సంబంధించినటువంటి ఒక అమెండ్మెంట్ బిల్ని తీసుకొచ్చాము. ఆ అమెండ్మెంట్ బిల్ దేనికి సంబంధించింది? సాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్, వాళ్ళ యొక్క సాలరీస్కి దాంతోపాటు వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్కి సంబంధించినటువంటి బిల్. ఈ బిల్లులో ప్రధానంగా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ యొక్క రిటైర్డ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిలకి దాంతోపాటు హైకోర్టు జడ్జిలకి వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి ఈ బిల్లో మెన్షన్ చేశారు. యాజ్ యూజువల్గా ఫస్ట్ మనం ఈ యొక్క బిల్ పేరేందో చూద్దాం ఒకసారి. ఓకే, ఈ యొక్క బిల్ పేరేందంటే హైకోర్ట్ జడ్జెస్ అండ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ యాక్ట్, ఈ యొక్క బిల్లు పేరు. మరి ఈ యొక్క బిల్లు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంది? ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యొక్క హైకోర్టు రిటైర్డ్ అయినటువంటి హైకోర్టు జడ్జిలకి దాంతోపాటు రిటైర్డ్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిలకి అదనపు పెన్షన్, అడిషనల్ పెన్షన్ ఇవ్వబోతున్నారు. అది ఆబ్జెక్టివ్. మరి ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ పెన్షన్ల గురించి బిల్లు ప్రస్తావించింది? ఎవరైతే కనుక సుప్రీంకోర్టు హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఉన్నారో, ఎవరైతే కనుక 80 years, 85 years, 90 and 95 years and 100 years ఏజ్ వచ్చిందో వాళ్ళకు లభించేటటువంటి పెన్షన్ గురించి ఈ బిల్లు ప్రస్తావిస్తుంది. మరి ఈ బిల్లు గురించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇంపార్టెంటో ఒకసారి మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుతం ఉన్నటువంటి శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టారు కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ కానీ లేదా మీరు సిడిఎస్, ఆఫ్క్యాట్, గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామినరు మిమ్మల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ బిల్లు గురించి పార్లమెంట్లో వచ్చింది, మరి స్టూడెంట్ అసలు వీళ్ళ యొక్క శాలరీస్ ఏ విధంగా ఉంటాయో ఉండయో అని చెక్ చేసే ఛాన్స్ ఏమైనా తీసుకున్నాడా లేదా అని చెప్పేసి చెక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం ప్రజెంట్ ఉన్నటువంటి శాలరీస్ ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి 2.8 lakh శాలరీ, దాంతోపాటు సుప్రీంకోర్టు జడ్జ్ అండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్కి సుప్రీంకోర్టు జడ్జికి కూడా ఒకే రకమైనటువంటి శాలరీ 2.5 lakh శాలరీ, దాంతోపాటు హైకోర్టు జడ్జిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి శాలరీ 2.25 lakhs. ఓకే, దీస్ ఆర్ ద శాలరీస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 2.8 lakhs, అదర్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళకు ఉన్నటువంటి శాలరీ 2.5 lakh, దాంతోపాటు హైకోర్టులో ఉన్నటువంటి రిమైనింగ్ జడ్జీలకు ఉన్నటువంటి శాలరీ 2.25 lakh. దిస్ ఈస్ ద నంబర్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఈ నెంబర్స్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్, మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మొత్తం జడ్జీల సంఖ్య ఎంత? దట్ ఈస్ 34. ఓకే, సిజేఐ ప్లస్ 33 జడ్జెస్ 34. దీనికన్నా ముందు టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఎంత ఉంటుండే? 31 ఉంటుండే అన్నమాట. ఓకే, 31 నుంచి 34 తీసుకొచ్చాం. మరి సుప్రీంకోర్టు యొక్క ఈ శాలరీస్ని ఎవరు డిటర్మైన్ చేస్తారు? ఎవరు ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిలకి ఇంత శాలరీ ఉండాలి అని నిర్ణయించేటటువంటి నిర్ణాయక సంస్థ ఏంటి? ఎవరు నిర్ణయిస్తారంటే సుప్రీంకోర్టు జడ్జిలకు వచ్చేటటువంటి శాలరీ కానీ లేదా వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్, అంటే వాళ్ళు సర్వీసులో వాళ్ళకు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయబడతాయి అంటే లైక్ క్వార్టర్స్ ఇవ్వడం కానీ లేదా టెలిఫోన్ కనెక్షన్ కానీ లేదా ట్రావెల్ అలవెన్సెస్ కానీ, దాంతోపాటు వాళ్ళకు ఉండేటటువంటి ప్రివిలేజ్, ప్రత్యేకమైనటువంటి హక్కులు కానీ, అలానే వాళ్ళకు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కానీ, వీటిని అన్నింటినీ డిసైడ్ చేసేది ఎవరంటే ఫ్రమ్ టైం టు టైం పార్లమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పార్లమెంట్ ఆఫ్ ఇండియా అనేది సుప్రీంకోర్టు జడ్జ్ దాంతోపాటు హైకోర్టు జడ్జిల యొక్క సర్వీస్ కండిషన్స్ని నిర్ణయిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పాలిటీలో బేసిక్ కూడా చదువుకుంటాం. ఏంటంటే మన ఇండియాలో లెజిస్లేచర్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. ఇవి ఇండివిజువల్గా ఉన్నప్పటికీ కూడా దీస్ ఆర్ ఇంటర్ డిపెండెంట్, అంటే ఒకరిపైన ఒక వ్యవస్థ పైన ఇంకో వ్యవస్థ ఆధారపడి పనిచేస్తుంటుంది అనమాట. ఈ స్లైడ్లో మీరు ఇప్పటివరకు నేర్చుకున్నది ఈ యొక్క శాలరీస్, దాంతోపాటు ఈ యొక్క శాలరీస్ని ఎవరు నిర్ణయిస్తారని. మరి ఇంకో డౌట్ రావచ్చు, కొన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ సమయాలలో ఒకవేళ ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిల శాలరీలు కానీ లేదా హైకోర్టు జడ్జిల యొక్క శాలరీ కానీ ప్రభుత్వం తగ్గించవచ్చా? ఎస్, మీకు ఆన్సర్ ఏంటంటే తగ్గించవచ్చు ఎమర్జెన్సీ సమయాలలో. ఓకే, ఎమర్జెన్సీ సమయాలలో మళ్ళీ ఆ ఎమర్జెన్సీ ఏమై ఉండాలి?
ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అయి ఉండాలి. అంటే ఆర్థికపరమైనటువంటి అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ సమయంలో వీళ్ళ యొక్క శాలరీస్ అనేవి మనం తగ్గించవచ్చు, చేంజ్ చేయవచ్చు. మన భారతదేశ రాజ్యాంగంలో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంది స్టూడెంట్స్? ఆర్టికల్ 360. ఆర్టికల్ 360 అనేది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంటుంది మనకి. ఓకే, రిమైనింగ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్, నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఫాలో కాకపోతే అప్పుడు రాష్ట్రంలో విధించేటటువంటి ఎమర్జెన్సీ ఏంటి? ఆర్టికల్ 365. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 360. ఇవి స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ఎప్పుడైతే కనుక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటుందో, ఆర్థికపరమైనటువంటి అత్యవసర పరిస్థితి ఎప్పుడైతే విధించబడుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జిల యొక్క శాలరీలు తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి వీళ్ళ యొక్క శాలరీస్, సుప్రీంకోర్టు జడ్జిల యొక్క శాలరీస్, సుప్రీంకోర్టు జడ్జిల యొక్క శాలరీస్ అనేవి వాళ్ళ యొక్క శాలరీస్ ఏంటంటే చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు జడ్జిల యొక్క శాలరీస్ ఏంటంటే చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మీకు ఈ లాజిక్ మీరు వినుంటారు. ఏంటంటే మన భారతదేశంలో ఈ యొక్క కొంతమంది శాలరీస్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుంది, చార్జ్డ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, చార్జ్డ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని రెండు లాజిక్స్ ఉంటాయి. సో ఈ రెండింటికి మధ్యలో తేడా ఏముంది? ఏ వేతనాలు అయితే కనుక, ఎవరి శాలరీస్ అయితే కనుక చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుందో వాళ్ళ యొక్క శాలరీల గురించి పార్లమెంటులో ఎలాంటి ఓటింగ్ కూడా జరగదు. అంటే వాళ్ళ యొక్క శాలరీ, వాళ్ళకి ఇంత శాలరీ అవసరమా, లేకపోతే వాళ్ళ శాలరీని తగ్గిద్దాము, లేకపోతే మేము పాస్ చేస్తేనే వాళ్ళ యొక్క శాలరీ బిల్ పాస్ అవుతుంది, ఇలాంటిది ఏమి ఉండదు అనమాట. అంటే ఏ శాలరీస్ అయితే కనుక చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుందో అవి నాన్ ఓటబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఏ శాలరీస్ అయితే కనుక చార్జ్డ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటాయో అవి ఓటబుల్. అవేంటంటే ఓటబుల్. మరి ఇప్పుడు మనం సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు జడ్జిల గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మరి వీళ్ళ యొక్క శాలరీస్ అనేవి ఓటబుల్ అనుకోవచ్చా, మనం నాన్ ఓటబుల్ అనుకోవచ్చా? వీళ్ళ శాలరీస్ నాన్ ఓటబుల్. రాజ్యాంగ పదవులు చేపడుతున్నటువంటి ఎవరి శాలరీస్ అయినా కూడా నాన్ ఓటబులే ఉంటాయి అన్నమాట. దేర్ శాలరీస్ ఆర్ ఆల్వేస్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, మరి ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు జడ్జ్, ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు జడ్జిల యొక్క శాలరీస్, దాంతోపాటు వాళ్ళ యొక్క అలవెన్సెస్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 125. సో మనం నెక్స్ట్ న్యూస్ డిస్కస్ చేసే కన్నా ముందు ఈ ఆర్టికల్లో ఇందులో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఈ యొక్క బిల్ పేరేంది, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల యొక్క శాలరీలు మరియు వాళ్ళ యొక్క పెన్షన్లు మార్చేటటువంటి బిల్ పేరు, దాంతోపాటు దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది, దాంతోపాటు ఈ బిల్లు వల్ల ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి రిటైర్డ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ వాళ్ళ యొక్క శాలరీస్ ప్రభావితం అవుతున్నాయి, దాంతోపాటు ప్రస్తుతం వీళ్ళకు ఉన్నటువంటి శాలరీస్ ఏంటి, దాంతోపాటు వీళ్ళ యొక్క శాలరీస్ని ఎవరు నిర్ణయిస్తారు, దాంతోపాటు ఎమర్జెన్సీ సమయంలో వీళ్ళ శాలరీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది డిస్కస్ చేసిన తర్వాత మనం వీళ్ళ యొక్క శాలరీస్ని చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ అంటున్నాము. చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి, చార్జ్డ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి తేడా ఏంటి అని డిస్కస్ చేసిన తర్వాత మనం ఫైనల్గా ఈ యొక్క శాలరీల గురించి, రాజ్యాంగంలో ఉన్న నిబంధనల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. This video is brought to you by AKSIAS.